దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నాక అన్నిటినీ నా కంటికి చూపించు. సరే, సమయం చాలా అవుతుంది కనుక క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందామని ప్రేమతో మనవి చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బిడ్లను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, వందనాలు. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించే కృపా సమయం మాకు దయచేశావు నాయన. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్యాన్ని వినగోరుచుండగా నీ ఆత్మ సహాయం చేత మాతో మాట్లాడి మా ఆత్మను బలపరిచి వాక్యాంశ ప్రవర్తన దయచేయమని వాక్యమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆరాధనలో మరి దేవుని సన్నిధానముకు మనందరూ వచ్చి ఉన్నాం. క్రీస్తు మహిమ ఆలయము అనే ఈ సంఘములో ఆరాధించడానికి ఎక్కించిన మీకు నా ప్రత్యేక వందనములు, మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత ఆలయము అనే మాటకు అర్థం ఏంటంటే, నీవు నాతో నేను నీతో ఏకమై ఉండుట ఆలయమై ఉన్నది. ఆ మాట అర్థమైంది అనుకుంటాను. దేవునితో మనము, మనలో దేవుడు ఏమై ఉండాలి? ఒకటైపోవాలి. ఏకమైపోవడాన్ని ఆలయము అని దైవజనులు దానికి అర్థం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఆలయము ఎలా ఉండాలంటే చిన్న పరలోకం వలె ఉండాలి. మన ఇంటి దగ్గర చెప్పి ఆరాధనకు వచ్చేటప్పుడు ఏమని చెప్పాలంటే, నేను ఆరాధన వెళ్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేను దేవాలయానికి వెళ్తున్నాను అనే మాటల కన్నా నేను పరలోకానికి వెళ్తున్నా. కాబట్టి ఈ మాట వినగానే ఇంట్లో మిగతా వారు కూడా ఏమనాలి? అయ్యో, నువ్వు ఒక్కదానివే పరలోకం వెళ్ళడం ఏంటి? మేము కూడా ఏం చేయాలి? మేము కూడా పరలోకం వస్తాం. కాబట్టి కుటుంబం అంతా ఈ చిన్న పరలోకాన్ని పిలబడుతున్న క్రీస్తు మహిమాలయంలోనికి రావడానికి దేవుడు మనం అనుకూలపరిచారు. కాబట్టి ఆలయం అంటే అర్థం ఏంటంటే, మనం ప్రభులో, ప్రభు మనలో, ఆలయములో ఆయనలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనకు ఆలయమే ఉన్నాడు కదా. గొర్రెపిల్లయే దానికి దేవాలయం. మనలోకి ఆయన ఎందుకు రావాలంటే, ఆయన నివసించే స్థలము మన హృదయం అనే ఆలయం. కాబట్టి మనము ఆయనకి ఆలయం అయి ఉండాలి, ఆయన మనకి ఆలయం ఉండాలి. ఇద్దరం కలుసుకునే స్థలమే మందిరము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు చదివిన వాక్యం మరి ఒక అరగంటలో నేను ముగిస్తాను, కానీ చాలా విలువైన మాట మీకు అందించాలని ఆశిస్తున్నా. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీట్లను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృపా సమాధానం వాక్యాంశ ప్రవర్తక సిద్ధపాటు దేవుడు మనల్లరికి అనుగ్రహించును గాక. ఈ వచ్చిన భాగములో ప్రారంభ మాట మాత్రమే మీతో మాట్లాడతాను. బండ సందులలో ఎగురు నా పావురమా అనే మాట మీద మాట్లాడతాను. పేటు బిడ్డలు ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము, నీ స్వరము మనోహరమైనది. నీ ముఖము చాలా ఆశ్చర్యంగాను, చాలా సౌందర్యంగా నాకు కనపడుతుంది. ఒక్కసారి
నాకు చూపించు అని ప్రభు మాట్లాడుతున్నారు. శ్రమల కాలములో సంఘము తన ముఖాన్ని దేవునికి చాటు వేసినప్పుడు దేవుడు కోరుకుంటున్న మాటలు ఇవి. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రాణం వచ్చిన చూస్తే బండ సందులలో ఎగురు నా పావురం. ఒక్కొక్క మాట క్లుప్తంగా వివరిస్తా. బండ సందు లేకపోతే బండ అనే మాటకు అర్థం ఏంటి? ఎందుకు పావురములు బండ సందులలోకి ఎగురుతున్నాయి? సాధారణంగా పక్షులు మీరు తీసుకుంటే ఎప్పుడన్నా బాగా తుఫాను కాలము, వర్షాకాలములో చెట్ల మీద వాటి గూళ్ళను విడిచిపెట్టి గమనించండి బండ సందులోకి వెళ్ళి కొంతకాలం దాక్కున్నట్లుగా శ్రమల కాలములో సంఘము క్రీస్తు అనే బండ. కాబట్టి ఆ మాట మనకి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో గమనించండి ఆ మాట రాయబడింది కదా. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కాబట్టి ఆ ప్రాముఖ్యమైన మాటలో ఏమని రాయబడింది అంటే క్రీస్తు అనే 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనకి ఒక మాట కనపడుతుంది. చదువు. చేసిరి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి. ఆ బండ క్రీస్తు. కాబట్టి యేసు ప్రభు యొక్క గాయములు బండ సందు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి బండ సందులోకి సంఘము ఎందుకు వెళ్ళాలి? బండ సందులలోకి శ్రమల కాలంలో సంఘం వెళ్ళి తను తాను భద్రపరచుకోవడానికి ఇలాంటి చోటును ఆశ్రయించడం ప్రాముఖ్యంగా కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాలమందు గమనించండి, కేవలము శ్రమలు తప్పించుకోవడానికి, కేవలము గమనించండి ఆశ్రయం పొందడానికి మాత్రమే కాక మన ఆత్మీయ జీవనము అభివృద్ధి పొందడానికి బండ సందులోకి వెళ్ళాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నా మాట కొంచెం జాగ్రత్త ఆలకిస్తే గమనించండి, సాధారణంగా సంఘం ఏమనుకుంటుందంటే బండ సందులకు వెళ్ళి నాకు శ్రమలున్నాయి, కష్టకాలం ఇది, కాబట్టి ఇలాంటి కాలములో కేవలం భద్రపరుచుకుంటున్నాను అనుకుంటే కుదరదు. కానీ అలాంటి సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా, అలాంటి సమయం వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సమయంలో కేవలం మనం భద్రపరచుకోవడమే కాక మన ఆత్మీయ జీవనం యొక్క అభివృద్ధిని పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో అనేక మంది అనేక శ్రమలు పాలయ్యారు. చాలా భయంకరమైన మరణకరమైన శ్రమలు వచ్చినాయి. ఉదాహరణకి నేను అనుకుంటాను యేసు ప్రభు తర్వాత అంత శ్రమ పడింది యోబు. ఎవరు చెప్పండి? యోబు కదా. పౌలు కూడా శ్రమలు పడ్డాడు. కానీ నాకు అనిపించింది, నాకు బైబిల్ చదివినప్పుడు అనిపించింది యోబు యేసు ప్రభు తర్వాత అంత శ్రమ పడినవాడు. ఎందుకంటే ఒకే ఒక్క దినమున కొన్ని నిమిషాల తేడాలో తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు కదా. ఆయన తూర్పు దేశంలోనే ఆయనకంటే ధనికుడు ఇంకొకడు లేడు. అంత గొప్ప ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఆయన పశువులన్నీ పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, అదే దినమున తన 10 మంది బిడ్డలను, 7 కుమారులను, 3 కుమార్తెలను కూడా ఒక్కరు మిగలకుండా చనిపోవడం ఇంతకంటే దుఃఖకరమైంది ఇంకొకటి లేదు. అనంతరము మనం గమనిస్తే తన శరీరమంతా పాడైపోయింది. ఇంకా ఘోరంగా ఆలోచిస్తే చివరికి పిల్లలు చనిపోవడమే కాదు, తన భార్య అనబడిన గమనించండి తన సతీమణి కూడా నువ్వు దేవుని దూషించి మరణం కా అని ఆయన విడిచి వెళ్ళిపోయింది. ఒక రకం చెప్పాలంటే స్నేహితులందరూ విడిచిపెట్టారు, తన బంధువులు విడిచిపెట్టారు, తన భార్య విడిచిపెట్టింది, తన కుమారులు కొడుకులు చనిపోయారు. ఒక రకం చెప్పండి ఒంటరి అయిపోయాడు. కనీసం ఒంటరిగా ఉండి ఆరోగ్యం బాగుందంటే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. గోనె పట్ట కట్టుకొని ఊరు చివర గమనించండి బూడిదలో కూర్చొని కన్నీరు కాచడం తప్ప మరొక మార్గం లేదు. ఒక రకం చెప్పాలంటే నిన్నటి రాజు ఈరోజు దరిద్రుడై కూర్చున్నాడు. ఒక్క రోజులు ఇంత శ్రమ పడ్డం నిజంగా చెప్పాలంటే ఎవరు అంత శ్రమ బైబిల్ ఎక్కడ పొందలేదేమో నాకు అనిపిస్తుంది. ఇంత శ్రమలో ఇప్పుడు నేను చెప్పే మాట అదే, ఆయన బండ సందులోకి వెళ్ళాడు. ఆయన శ్రమలలో కూడా
క్రీస్తును ఆశ్రయించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? తీయొద్దులే కానీ యోబు గ్రంథం 1:21 నేను తల్లి గర్భములో నుండి నేను దిగంబరుడై వచ్చాను, తిరిగి మరలా దిగంబరుడై వెళ్తున్నాను, యెహోవాకు గమనించాడు కదా. కదా ఆ మాట చూడండి, చాలా నిజంగా చెప్పాలంటే ఇలాంటి మాట తన నోట వింటామని మనం అనుకోవాలా. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను అని ఆ మాట అన్నాడండి. నేను యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే అంత శ్రమలో ఎవరు స్తుతిస్తున్నాడు? అసలు జరిగే పనేనా? అంత స్తుతి చేయడం అనేది జరిగే పనేనా? అసలు అవుతుందా మనకి? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి శ్రమలలో ఎవరి దగ్గరికి చేరాడు చెప్పండి? దేవుని ఆశ్రయించారు. బైబిల్లో ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారండి. ఉదాహరణకి దానియేలు తీసుకుంటే మీరు ఆశ్చర్యం ఏంటి చెప్పనా? దానియేలు తీసుకుంటే ఆ రోజు రాజశాసనం ఇచ్చేసింది, ఎవరు ఏ దేవుని ప్రార్థించకూడదు, ఎవరు ఏ దేవుని కూడా స్తుతించకూడదు. అలాంటి సమయములో తను యథాప్రకారంగా తన గృహానికి వెళ్ళి యెరూషలేము తట్టు ద్వారములు తెరిచి కిటికీలు తెరిచి ఆయన మోకరించి ప్రార్థించనని దానియేలు 6:10 రాయబడింది. ఆయన దేవుని సందులో అంట ప్రార్థించడమే కాక స్తుతిస్తున్నాడని రాయబడింది. ఏంటంట? ప్రార్థించడమే కాదు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే తండ్రి, ఈరోజు నేను చనిపోతున్నా, ఈరోజు ఈ భూమిని నేను విడిచిపెడుతున్నా, నేను కనులారా నిన్నేం చేస్తాను? చూడ్డానికి వస్తున్నా. ఎంత దీవెన! ఇలాగా శ్రమలలో దేవుని ఆశ్రయించడం చిన్న విషయం కాదు. కాబట్టి శ్రమల కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి కదా. అయ్యగారు అన్నారు, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం. హారం అంటే దండ, ఘనత. శ్రమలు ఘనత మనకి, శ్రమలు ఉపకారం, శ్రమలు మన ఉపకారం, శ్రమలు మన ఘనత. శ్రమలు ఉపకారమే కాదు, గమనించండి, శ్రమలు దేవునితో స్నేహకాలం అన్నారు, బాధకాలం బహుమాన కాలం అన్నారు. ఇలాంటి అనేక మాటలు అయ్యగారు మాట్లాడారు. కాబట్టి శ్రమల కాలములో బండ సందుల్లోనికి, క్రీస్తు గాయములోనికి సంఘం వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బండ సందులలో ఎగురు నా పావురం. ఎగరడం అంటే ఏంటి? సాధారణ పక్షులు ఏం చేస్తాయి? ఇందాక చెప్పాను కదా, ఎగిరి బండ సందులోకి వెళ్తుంది. ఎగరడము అంటే పైకి లేచిపోవడం కాదు. ఎగరడం అంటే ఇక్కడ మనం నేర్చుకొస్తుంది ఏంటంటే సంఘానికి ధ్యానించడం. ఏం చెప్పండి? ధ్యానించడం. యేసు ప్రభులో మనం ఇక్కడ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే ఎక్కడికైనా ఎగిరి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మన ఆత్మ ఎగిరి వెళ్ళి అంతస్తు సంపాదించుకోవచ్చు. దైవజనులు అయ్యగారు ఇక్కడ ప్రార్థిస్తే ఎక్కడికైనా ఆయన వెళ్ళి తిరిగి వచ్చేవారు. కాబట్టి అలాంటి అనుభవం ధ్యానానికి ఉన్నది అనే సంగతి మనం గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎక్కడెక్కడికి ఎగరాలి అంటే, ఉదాహరణకి నేను ఒక 4 మాటలు వివరించలేను, కానీ 4 మాటలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎగరడం అనేది వాక్యం అంతటిలోకి ఎగరాలి. ఎక్కడికి వెళ్ళాలి? వాక్యములు ప్రతి స్థలానికి ధ్యానం ద్వారా వెళ్ళడం నేర్చుకోవాలి. దావీదు అలాగ వెళ్ళేవాడు. గమనించండి, వాక్యములోకి గమనించండి, బైబిల్లో ప్రతి సమయం ప్రతి స్థలమునకు వెళ్ళగలిగే అంతస్తు సంపాదించుకోవాలి. ఎగరడము అంటే ధ్యానించడము. ధ్యానించడం బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, గమనించండి, వాక్యములోకి కాదు, సృష్టిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎగరడం అంటే ధ్యానం బట్టి సృష్టి అంతటిలోకి కదా, నక్షత్రం వరకు ఎగరొచ్చు. గమనించండి, సృష్టిలో భూదిగాంతముల వరకు వెళ్ళొచ్చు. ఎక్కడికైనా వెళ్ళి అక్కడ స్వార్థ కూడా ప్రకటించి రావచ్చు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికైనా నువ్వు ఎగిరి వెళ్ళేదవు అన్నారు అయ్యగారు, ఎక్కడికైనా. కాబట్టి అలాంటి స్థితిని సంపాదించుకోవచ్చు. సృష్టి అంతట్లో ఎగిరి వెళ్ళడం. ఎక్కడికి ఎగిరి వెళ్ళాలి అంటే అన్ని లోకాలకు కూడా ఎగిరి వెళ్ళొచ్చు. యోహాను అలాంటి అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఆయన పరలోకము, భూలోకము, భూమి క్రింద ఎగిరి వెళ్ళి తన ఆత్మ దేవుని ఆత్మ వశం చేసి అన్ని చూడగలిగాడు. ఏక సమయంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని రాయగలిగాడని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్త ఆలకిస్తే, ఎగరడము అంటే ధ్యానించడము. గమనించండి, ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఒక మాట చెప్తాను.
సాధారణంగా ఇప్పుడు మనం ఆలయం పెట్టుకొని దేవాలయంలోకి, సంఘములోకి అనేకులను ఆకర్షించడానికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. కానీ వాస్తవమైన బైబిల్ విషయం వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఎక్కడికి తీసుకురావాలంటే దేవాలయంలోకో, సంఘములోకో జనమును మాత్రమే కాదు. ఇక్కడ తీసుకురావడం మంచిదే, కానీ ఇక్కడ కంటే ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే పరలోకానికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళడం కాదు, అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడికి మాత్రమే కాదు, మళ్ళా పరలోకం తీసుకెళ్ళడం అంత ముఖ్యం కాదు మనకి కదా. సంఘంలో తేరడం ఒక అంతస్తు, పరలోకం తీసుకెళ్ళడం ఒక అంతస్తు. కానీ పరలోకములో ఒక మూల ఉండడానికి మనం వెళ్ళడానికి లేదు. ప్రభు మనకి ఏం నేర్పించారంటే అయ్యగారి ద్వారా, మనము క్రీస్తులోకి తీసుకెళ్ళాలంట. ఎక్కడ తీసుకెళ్ళాలి? పరలోకములో కాదు, పరలోకములో ఉన్న ప్రభులోనికి ఎవరిని తీసుకెళ్ళాలి? సంఘాన్ని. అక్కడికి ఎగిరి వెళ్ళాలి. అంటే ఎగిరి వెళ్ళడం అంటే గమనించి, కేవలం పరలోకం ఎగిరికి వెళ్తే సరిపోద్దు అంటే కుదరదు. సంఘములోకి వస్తే ఎగిరి సరిపోదు. గమనించండి, పరలోకి వెళ్తే సరిపోదు. ఎవరిలోకి వెళ్ళిపోవాలి? క్రీస్తులోకి వెళ్ళాలి. అలాంటి జ్ఞానము మనం కలిగించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే బండ సందులలో ఎగురు నా పవన్. ఎగురు అంటే ఏం చేయడం చెప్పండి? ధ్యానించడం. బైబిల్లో చాలామంది ఎగిరిన వాళ్ళు కనపడుతున్నారు కదా. మీకు ఉదాహరణకి హానోకు ఎవరితో నడిచి వెళ్ళాను? దేవునితో నడిచి వెళ్ళిపోయాడు, ఎగిరి వెళ్ళిపోయాడు. గమనించండి, ఏలియాని తీసుకోండి, ఎగిరి వెళ్ళే అనుభవం కనపడుతుంది అగ్ని రథముల మీద. ఎలీషా ఎగిరి వెళ్ళే అనుభవం ఉంది. గమనించండి, పౌలు ఎగిరి వెళ్ళే అనుభవం ఉంది. యేసు ప్రభు ఎగిరి వెళ్ళే అనుభవం ఉంది. గమనించండి, భక్తులు అనేక మంది ఎగిరి వెళ్ళే అనుభవాలు ఉన్నాయి. వారు ఎలాగ ఎగిరారంటే కేవలం జ్ఞానం బట్టి. గమనించండి, దేవునితో సహవాసం చేయడానికి ఎగిరి వెళ్ళే అంతస్తును సంపాదించుకున్నారు యోహాన్ లాంటి వారు కూడా. ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఇక్కడ కదా, తీయొద్దులే కానీ రాజులు 2వ గ్రంథములో 2వ అధ్యాయము ప్రారంభోచనాలలో సుడిగాలి చేత ఏలియా ఆరోహణమయ్యే కాలం అది. సుడిగాలి చేత ఏలియా ఏమవ్వడానికి? ఆరోహణమయ్యే సమయం అది. అలాంటి ఆరోహణమైన సమయములో గమనించండి, ఆయన్ని ప్రభు ఎలా నడిపిస్తున్నారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరిలో ధ్యానం చేస్తున్నాడు? దేవునితో. కాబట్టి దేవునితో ధ్యానం బట్టి ప్రతి స్థలాన్ని నడిపిస్తున్నారు. ఉదాహరణకి ప్రభు ఏం చెప్పారంటే, నువ్వు గిల్గాలుకు రా అబ్బాయి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలంట? గిల్గాలు అనే మాటకు అర్థం దాటిపోవుట. గమనించండి, కాబట్టి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ఎలా అయితే బయటకు వచ్చారో ఆ బయటకు వచ్చే స్థలము గిల్గాలు కదా. నిజంగా చెప్పాలంటే గమనించండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు గమనించే పాలుతేలు ప్రవహించి వాగ్దాన దేశం అడుగుపెట్టినప్పుడు వారు అడుగుపెట్టిన మొదటి స్థలమే గిల్గాలు. కాబట్టి దాటిపోవుట అక్కడ గిల్గాలు. గిల్గాలకు ప్రభు రమ్మన్నారు. ఎలా చెప్పారు ప్రభు? ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు కొరకు సిద్ధపడి ధ్యానములో ఉన్నాడు. అక్కడ ప్రభు మరలా కనపడి మాట్లాడారు. ఏమన్నారంటే, గిల్గాల్ నుంచి బేతేలుకి రా అబ్బాయి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు నివసించు స్థలం కదా. దేవాలయం అన్నా బేతేలు అన్నా ఒకటే. కాబట్టి దేవుడు నివసించే స్థలాన్ని బేతేలు. కాబట్టి బేతేలుకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ప్రభు మాట్లాడారు. నువ్వు ఎరుకోకి రా అబ్బాయి. అక్కడ గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు జయము రాకపోవడమే చెప్పు జనులకు జయము అన్నట్లు వారు జయము సంపాదించుకోక ముందే ఆ ఎరుగో గోడ చుట్టూ తిరుగుతూ 6 దినములు 6 సార్లు, 7వ దినమున 7 సార్లు తిరుగుతూ స్తుతి ధ్వనులు చేసిన, స్తోత్ర ధ్వనులు చేసిన దినమది. ఎప్పుడైతే వారు ధ్వనించారో, స్తుతించారో, తండ్రి మాకు జయమిచ్చారని ఆ గోడలు అక్కడికక్కడ కూలిపోయినాయి. ఆ దేశాన్ని దేవుడు అప్పగించినట్లు మనకు తెలుసు, లేకపోతే ఆ పట్టణాన్ని దేవుడు అప్పగించినట్లు మనకు తెలుసు. ఇప్పుడు నా మాట జాగ్రత్త ఆలోచించాలి. ఆ జయం పొందిన స్థలానికి రా అబ్బాయి. అక్కడికి పరిగెట్టి వెళ్ళాడు జ్ఞానాన్ని బట్టే. అక్కడి నుంచి గమనించి యోర్ధానికి రా అన్నారు. యోర్ధాన్ నుంచి యోర్ధాన్ అవతలికి రా అన్నారు. యోర్ధాను అనగా ఆటంకములు. కొన్నిసార్లు ప్రభు రాకడికి మన అనేక ఆటంకములు వచ్చినప్పటికీ మనం ఆయన గాయంలోకి వెళ్ళి ఎగరడం అంటే భద్రపరచుకోవడం, అక్కడ నుండి సిద్ధపాటు ఆత్మ జీవనానికి అభివృద్ధి కలగడం చాలా ప్రాముఖ్యమైనది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి స్థితిలోకి వెళ్ళి ఎగిరే అనుభవాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఏలియా ఎగిరి వెళ్ళినట్లు, ఎలీషా ఎగిరి వెళ్ళినట్లు, గమనించండి యోహాను ఎగిరి వెళ్ళినట్లు, యేసు ప్రభు భూలోకం నుండి పరలోకాన్ని ఎగిరి వెళ్ళినట్లు, గమనించి ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేసినట్లు, గమనించండి ఇలాంటి ఎగిరే అనుభవం సంఘానికి జ్ఞానాన్ని బట్టి సంపాదించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకే బండ సందులలో
క్రీస్తు గాయములలోకి మనం ఏం చేయాలి? ఎగిరి వెళ్ళడం కావాలి. నా పావురమా బండ సందులు ఎగురు నా అనే మాటకు ప్రభు అంటున్నారు తన సొంతం నా అంటే నాది. బైబిల్లో గమనించి ఇలాంటి అనుభవాలు చాలా కనపడతాయి. బాగా తెలిసింది కీర్తన 23 మనకు బాగా తెలుసు. మొదటి వచనం చూస్తే యెహోవా, దావీదేమన్నాడు చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు సొంతం, నాది కదా. ప్రభు కూడా అన్న మాటలు చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు ప్రభు, నా స్నేహితుడు, నా ప్రభువు కదా, నా రక్షకుడు అంది మరియా. ఏమంది? మరియా పాడుకున్న పాటలు మీరు చూస్తే తీయదులే కానీ లూకా సువార్త మొదటి అధ్యాయం 47 వచ్చిన చూస్తే నా ఆత్మ నా రక్షకుడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అబ్బా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అంటే తన ఆత్మలో యేసు ప్రభును ఆరాధిస్తున్న మరియా కనపడుతుంది. తన సొంతం చేసుకుంది ప్రభుని కదా. దావీదు సొంతం చేసుకున్న ప్రభుని. కాబట్టి ఇక్కడ ప్రభు మనలను సొంతం చేసుకుంటున్నారు కదా. నా ప్రజలు లేకపోతే నా పిల్లలు, నా యొక్క బిడలు కదా. కాబట్టి నా గొర్రెలు కదా. ఆ మాట చూడండి, తన సొంతం చేసుకున్న. అలాగే నా పౌరము అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఎవరిని? సంఘాన్ని. ఎవరా సంఘము? ఎందుకు పౌరము అని పేరు పెట్టాడు? ఈ సంఘము నమ్మకమైంది గనుక. ఏం చెప్పండి? నమ్మకమైంది గనుక. ఈ సంఘం నమ్మకమే కాదు, గమనించ నిష్కపటమైంది గనుక. ఏంటంట? నిష్కపటము అయింది, కపటము లేనిది. అంత మాత్రమే కాదు, నిష్కలంకమైంది, నిర్దోషమైంది, పరిశుద్ధమైంది. అందుకే ఈ సంఘాన్ని ప్రభు అన్నారు నా యొక్క పౌరము. బా, ఎంత దీవెన! ఈ పౌరాన్ని ఎందుకు నా పౌరం అన్నారు చెప్పనా? గమనించండి, యేసు ప్రభు కదా ఎలాగ సంఘాన్ని ప్రేమించాడో ఈ పౌరం కూడా గమనించండి. అనేకులను ప్రేమించడమే కాదు, ప్రభువుని నడిపించడమే కాదు, యేసయ్యను కూడా ప్రేమిస్తుంది గనుక, క్రీస్తుని పోలి ప్రేమ కలిగి ఉంది గనుక నా పౌరం అంటున్నాడు. ఎందుకు ప్రభు ఈ సంఘం నా పౌరం అన్నాడు తెలుసా? ఈ పౌరము క్రీస్తు నామాన్ని ధరించుకుంది. ఎవరి నామాన్ని? అయ్యగారు అన్నారు, యేసునామధారులు ఎంతో ధన్యులు. యేసయ్య నామమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. యేసయ్య నామమును బట్టి మన ఘనత కలుగుతుందని తెలుసా? కీర్తన 91 బాగా తెలుసు మనకి. 14-15 వచనాలు చూస్తే అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. 14లో అయితే అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తున్నాను. అతని నా నామం ఎరిగినవాడు గనుక ఏం చేశాను? ఘనపరుస్తున్నాను. అబ్బా, యేసు ప్రభు నామమును ధరించుకోవడం, నామమును బట్టి మన దేవుని మహిమపరచడం కనపడుతుంది. కాబట్టి సంఘమును పౌరము అని పిలవడానికి కారణం ఏంటంటే యేసై ప్రేమించినట్లు, యేసై నామం ధరించుకున్నట్లు, యేసై శ్రమపడినట్లు సంఘం కూడా శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసై ఎలాంటి పనులు చేశారో అలాగ ఉండడానికి, ఆయన ఎలాగైతే ఆరోహణమయ్యాడో నేను కూడా ఆరోహణం అవుతాడు విశ్వాసము ఈ సంఘం కలిగి ఉంది కనుక ఈ నిష్కలంకమైన, నిర్దోషమైన, చివరి చెప్పాలంటే మహిమ కలిగిన సంఘాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే నా పౌరము. ఏం చెప్పాడు? ఇప్పుడు నా మాట వినండి, జాగ్రత్తగా వినండి. బండ సందులలో, బండ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, బండ సందులు అంటే ఆయన గాయములు. ఆ సందులలోకి ఎగిరి వెళ్ళి అంటే ధ్యానించి గమనించండి, మనం వెళ్ళి అక్కడ మనం ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాం గనుక నా పౌరము అని ప్రభు పిలుస్తున్నారు. ఇంతకీ నేను క్లుప్తంగా చెప్పే మాట ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు గాయములోకి సంఘం వెళ్ళి ఎగురుతుంది? కేవలం భద్రపరచుకోవడానికేనా అంటే నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. కానే కాదు, కేవలం శ్రమలు తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళడానికి కాదు. అక్కడ వెళ్ళిన మనము ఆ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మన ఆత్మీయ జీవనాన్ని ఏం చేసుకోవాలి? అభివృద్ధి పరచుకోవాలి. మన ఆత్మీయ జీవనాన్ని ఏం చేసుకోవాలి? అభివృద్ధి పరచుకోవాలి. అందుకొరకు ఆయన గాయములోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడు, నా మాట చాలా జాగ్రత్త ఆలకించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట కొంచెం ఆలోచించండి. తీయొద్దులే కానీ నేను యోహాను సువార్తల నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వినండి, తీయొద్దులే. 19వ అధ్యాయము 34 వచనం నుండి నేను మాట్లాడతాను. అక్కడ ఏం రాయబడిందంటే, యోహాను సువార్త 19:34లో ఏం రాయబడింది అంటే, అక్కడ గమనించండి, ఒక సైనికుడు లేకపోతే అక్కడ భటులలో ఒకడు ఒక ఈట తీసుకొని
గమనించండి, ప్రభు ప్రక్కన పొడిచినట్లు కనపడుతుంది. ఏంటంట, ఈట తీసుకొని ఏం చేశాడు, ప్రభు ప్రక్కన పొడిచాడు. అప్పుడు నీళ్లు రక్తము కారెను. ఏం చెప్పండి, నీళ్లు రక్తము కారెను. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ బండ సందులో ఎగిన పౌరము 4 అనుభవాలలో వర్ధిల్లాలి. మనం ఏం చేయాలి చెప్పండి, 4 అనుభవాలు వర్ధిల్లాలి. గమనించండి, ఎందుకు వెళ్ళాలి అంటే ఆ నీటి కొరకు మనం వెళ్ళాలి. బండ సందులోకి వెళ్ళాలంటే కేవలం శ్రమలు తప్పించుకోవడానికి కాదు, ఆత్మీయ జీవన అభివృద్ధి అన్నాను కదా. ఆ అభివృద్ధి ఎలా పొందుద్ది అంటే, నీటి ఊట, నీటి ధారలు, నీటిని ఆస్వాదించడానికి, ఆ జీవ జలాన్ని సంపాదించుకోవడానికి ఆ గాయములోకి సంఘం వెళ్ళాలి. ఆ గాయంలోంచి ఏం కారుతున్నాయి అంటే, ఒకటి నీరు, రెండోది రక్తము. కాబట్టి నేను ఒక మాట చెప్పాను, దైవజనులు గారు మీకు గడిచిన కాలం చెప్పాను లేదు గుర్తులేదు, కానీ ఒక మాట, ఈ నీళ్లకు అయ్యగారు పెట్టిన పేరేంటో తెలుసా కదా? కళ్ళలోంచి వచ్చే నీళ్ళని కన్నీళ్ళు అంటాం. ఏమంటాం? కళ్ళలోంచి నీళ్ళు వస్తే ఏమంటాం? మరి ప్రభు ప్రక్కన వచ్చే నీళ్ళకి అయ్యగారు పెట్టిన పేరేంటంటే మనోవిచారపు నీళ్లు. ఏం చెప్పండి, ఆ మనస్సు ఎంత గాయపడితే, ఆ మనస్సు నలిగి కరిగి నీరైపోయిందని భక్తుడు రాసినట్లు, అది మనస్సు పిండబడితే, గమనించండి, ఆయన మనస్సులోంచి కారిన నీళ్లు ఈ ప్రక్క నుండి వచ్చినాయి అన్నారు అయ్యగారు. మనోవిచారపు నీళ్లు అని వాటికి పేరు పెట్టారు. కాబట్టి ఈ మనోవిచారపు నీళ్లు, గమనించండి, సంఘాన్ని ఏం చేయడానికంటే వారిని ఆత్మీయంగా దాహమును తీర్చడానికి ఉపయోగపడే సాధనము. కాబట్టి ఇప్పుడు నేను ఒక మా గుర్తు చేస్తాను, మీ తీయొద్దులే కానీ యోహాను సువార్త 4వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు చూస్తే మీకు అక్కడ సమరయ స్త్రీ కనపడుతుంది. ఎవరు చెప్పండి? ఆ పేరు చెప్పగానే మీకు బాగా గుర్తొచ్చి ఉంటుంది కదా. ప్రభు వచ్చి, గమనించండి, సమరయ స్త్రీని నాకు దాహానికి ఇమ్మని అడిగారు. ఏం చెప్పారు? దాహమునికి ఇమ్మని అడిగారు. ఆమంటది, మీరు యూదులు కదా, మీరు ఎలాగ సమరయులు దాహానికి అడుగుతున్నారు? మీరు అడగకూడదు కదా, మా దగ్గర దాహం అని నువ్వెందుకు అడుగుతున్నావు అని అడిగితే ప్రభు అన్నారు, అమ్మాయి, నేను ఎవరినో తెలిస్తే, నేను దాహంకి ఇమ్మని నేను అడుగుతున్నానే, నేను ఎవరినో తెలిస్తే అసలు ఈ ప్రశ్నను వేసేదానివి కాదు అని ఒక మాట అన్నాడు. నేను, గమనించండి, ఈ యొక్క నా దగ్గర జీవజలమే ఉన్నది, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇంకా నువ్వు ఎన్నడూ దప్పికొనవు. వెంటనే ఆమె చేయి చాపి, ఇప్పుడు ప్రభు చేయి చాపి, ఆ దాహం తెచ్చుకోవడానికి ఆ నీళ్లు నాకి ఈ తోడుకుండే బాధ ఉండదు, నా పశువులు పెట్టే బాధ ఉండదు, నేను రాత్రి పగలు గమనించే రహస్యంగా వచ్చే ఈ స్థితి నాకు ఉండదు, నాకు దయచేసి ఆ నీళ్లు మన ఆమె అడుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే, ఇద్దరు దాహాలు తీరిపోయినాయి, ఎవరో గ్లాస్ నీళ్ళు కూడా ఒకరికొకరు ఇచ్చుకోనా. దాహం తీరింది. ఏ దాహం గురించి ప్రభు అక్కడికి వచ్చారు అంటే, గమనించండి, ఆమెను రక్షించి, ఆమెను బట్టి ఆ ప్రాంతం అంతటిని రక్షించడానికి ప్రభు వచ్చారు. వెంటనే ఆ వీళ్ళు అదే ప్రచారం చేసింది, మెస్సయ్య నేను చూశాను కనుగొన్న రండి అని ఊరిని రక్షణకు నడిపించింది. కాబట్టి ప్రభు దాహం తీరింది, ఆమె రక్షకుని అంగీకరించడం బట్టి ఆమె అంతరంగము కూడా తీర్చబడింది. కాబట్టి ఇక్కడ బండ సందులలోకి, గమనించే, పారు వెళ్ళే మొదటి అవసరత ఏంటో తెలుసా? ఇక్కడ కారుచున్న ఆ జీవజల ఊటని ఆస్వాదించుకొని మనం రక్షించబడమే కాదు, అనేకులను రక్షించుకొని ప్రభు దప్పిక తీర్చడం, మన దప్పిక కూడా తీర్చబడడం. యెషయా 55లో మొదటి వచ్చిన ఒక మాట ఉంటుందండి, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఆ మాట. దప్పిగొన్న వారులారా రండి, ఏం తెచ్చుకోవడానికి? దాహమే కాదు, రోకలు లేని వారులారా, తర్వాత మాట ఎప్పుడైనా ఉంటే చెప్తాను నేను, డబ్బు లేని వాళ్ళారా వచ్చి భోజనాన్ని కొనుక్కోండి. ఏంటంట? భోజనాన్ని ఏం చేయాలంట? కొనుక్కోవాలంట. ఏం లేని వాళ్ళంట? డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా భోజనం కొనుక్కోవడం ఏంటి? దప్పిక తెచ్చబడ్డం కదా ప్రాముఖ్యంగా. ఈసారి అది మాట్లాడతాను ఎప్పుడన్నా. కాబట్టి నా మాట జాగ్రత్త ఆలకిస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి బండ సందులోకి ఎందుకు మనం వెళ్ళాలి అంటే, శ్రమల కాలంలో భద్రపరచుకోవడమే కాక మనం అంతరంగ జీవ జలమును ఆస్వాదించడానికి బండ సందులోకి ఈ పౌరం వెళ్ళినట్లు వధు సంఘం ఈ శ్రమల కాలంలో వెళ్ళాలి. రెండోది, ఆయన గాయములోకి ఎందుకు వెళ్ళి ధ్యానించాలి అంటే, ద సేఫెస్ట్ ప్లేస్ అనమాట అది. గమనించండి, ఆ గాయములోకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఆ గాయములో నుంచి నీళ్లు మాత్రమే కాదు, రక్తము కూడా కారుతుంది. ఏం కారుతుంది కదా, తీయొద్దులే కానీ. గమనించండి, బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో లేకపోతే 13లో చూస్తే
ప్రభు అడుగుతుంటారు యోహాన్ని. ప్రభు ఏమని అడుగుతారంటే, యోహాను, ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు, వీళ్ళెవరు చెప్పు అంటే, నాకేం తెలుసు తండ్రి, ఎవరు వాళ్ళు, నువ్వే చెప్పాలి అని అడిగితే, వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు, గమనించండి, ఇదిగో ఈ గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములు ఉదుకున్నవారు, కడుక్కున్నవారు, వారు తెలుపు చేసుకున్న వస్త్రాలని ప్రభు చెప్పారు. అలాంటి స్థితి కనపడుతుంది అక్కడ. గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఏం చేయబడి, శుద్ధీకరించబడి. బైబిల్లో ఒక మాట ఉందండి, తీయొద్దులే కానీ, యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తే, గమనించండి, మనం ఆయనతో కలిసి అన్యోన్య సహవాసం గలవారం అయితే కదా, ఆయనతో కలిసి అన్యోన్య సహవాసం గలవారం అయితే, గమనించండి, ఆయన కుమారుడు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనం పవిత్రపరచబడతాం, ప్రతి పాపము నుండి విమోచించబడతాం. కాబట్టి క్రీస్తు రక్తము ఎందుకు మనం వెళ్ళి, గమనించండి, దాని ద్వారా ఈ గాయంలో, ధ్యానం ద్వారా గాయంలో ప్రవేశించి ఈ యొక్క గాయముల్లో ఏది ఆస్వాదిస్తుందంటే, ముందు జీవజలం అయితే, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? గమనించండి, ఆయన రక్తము ద్వారా సంఘము నిష్కలంకముగా, ఇంకా చెప్పాలంటే నిర్దోషముగా, ఇంకా చెప్పాలంటే మహిమ కలిగినదిగా మార్చబడ్డానికి, శుద్ధీకరించబడ్డానికి, పవిత్రపరచబడ్డానికి ఆయన గాయములోకి వెళ్ళాలి. అందుకొరకు వెళ్ళాలండి. కేవలం శ్రమలు తప్పించుకోవడానికి ఆయన గాయం కాదు. శ్రమలు తప్పించుకున్న మనము, గమనించండి, ఆయనలోకి వెళ్ళి పవిత్రపరచబడాలి. ఏం చేయబడాలి? పవిత్రపరచబడ్డానికి ఈ పౌరము ఆ బండ సందులోకి వెళ్తుంది. అందుకే ప్రభు అన్నారు, బండ సందులలో ఎగురు నా పౌరం. ఎగురుతుంది ఎందుకంటే, గమనించండి, నీటి ఊటను ఆస్వాదించి తన దప్పిక ప్రభు దప్పిక తీర్చడానికి ఆత్మీయ స్థితిలో, గమనించి ఎందుకు వెళ్తుందంటే, క్రీస్తు పవిత్రతను ఆమె పొందుకోవడానికి, ఆయన రక్తములో శుద్ధీకరించబడ్డానికి వెళ్తున్న ప్రాముఖ్యమైన సమయము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఎందుకు ఈ పౌరము, గమనించండి, ఆ బండ సందులోకి వెళ్తుంది అంటే, గమనించండి, యోబు గ్రంథం ఒకసారి తెరవండి, లేకపోతే చదవండి. 29వ అధ్యాయం, యోబు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆ బండ దగ్గర గమనించే ఒక ప్రత్యేకమైన స్థితి కనపడుతుంది. నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను, ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. చూడండి, ఆ మాట వినండి, బండ నుండి నా నిమిత్తము నూనె, నూనె ఎలా పారుతుందంట? ప్రవాహం వలె పారుచుంది. చాలు వినండి, బండ సందులోంచి ఏం కారుతుంది చెప్పండి? నూనె కారుతుంది. నూనె దేనికి సాదృశ్యం తెలుసా? బైబిల్లో చాలా చోట్ల నూనె, గమనించిన, అభిషేకానికి వాడబడుతుంది. నూనె రాజులను చేయడానికి వాడబడింది. నూనె యాజకులను అభిషేకించడానికి వాడబడింది. నూనె స్వస్థతకు వాడబడింది. నూనె కూడా ఇప్పుడు కూడా మనం ఇందాక కూడా నేను చూస్తాను, ఇక్కడ గమనించే కాకాని తోటలో తెచ్చిన తైలము కనపడుతుంది. మీరు ఈ తైలాన్ని తీసుకెళ్ళి అనేక పరిస్థితులలో వాటిని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. నూనె వాస్తవాన్ని బైబిల్ ఎక్కువ చోట్ల సాదృశ్యంగా కనపడే ఏకైక మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేని చెప్పండి? ఇప్పుడు చెప్పండి, బండ సందులోకి ఎందుకు వెళ్తుంది ఈ పౌరం అంటే, ఈ తైలము చేత అభిషేకించబడ్డానికి, తైలము చేత నూతన చేయబడ్డానికి, తైలము చేత, గమనించండి, తనను పవిత్రపరచుకోవడమే కాదు, ఆత్మ చేత నింపబడ్డానికి బండ సందులోకి వెళ్తుంది. ఈ యొక్క ఉదయ కాలము ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి రేపు రాకడికి ఎత్తబడాలంటే సంఘము, ప్రభు నా పౌరమని నేను పిలవాలంటే, నా ప్రియురాలా అని నేను పిలవాలంటే, నా సహోదరి అని నేను పిలవాలంటే, గమనించండి, నిన్ను అక్కడికి ఆకర్షించాలి అంటే, ఖచ్చితంగా బండ సందులలో నీవు వెళ్ళి తైలము చేత నీవు, గమనించండి, ఆత్మ చేత నింపబడే స్థితిని సంపాదించుకోవాలి కదా. అప్పుడు నీకు రాకడికి ఎత్తబడే వయసు వస్తుందని నేను చెప్తున్నాను. ఏమి ఎత్తబడేది? వయసు రాకడ కూడా అవసరం కదా. తీయొద్దులే కానీ, పరమగీతంలోనే 8:8లో ఒక మాట ఉంటుంది, నాకొక చిన్న చెల్లెలు కలదు. వినండి, నాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, కానీ వివాహ కాలం వచ్చేసింది. ఏ కాలం? నేను అడుగుతాను ఒక మాట,
వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారా? పెళ్ళి వచ్చింది కాబట్టి వయసు వచ్చిందా? వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్ చూడండి, ఈ చెల్లి ఉందంట, ఏం రాలేదంట, కానీ ఏం వచ్చేసిందంట, వివాహ టైం వచ్చేసింది. ఏ వివాహ టైం ఇది? రాకడ టైం వచ్చింది, రాకడ సమయం వచ్చేసింది, ప్రభు ప్రక్కన వెళ్ళే అనుభవం వచ్చేసింది. కానీ చెల్లికి ఏం రాలా? వయసు రాలా. అంటే ఇంకా సిద్ధపడలేదు, ఆత్మ చేత నింపబడే అనుభవం లేదు. ఈ యొక్క ఉదయకాలమందు పరిశుద్ధాత్మ, నిన్న కూడా నేను చెప్పాను ఈ మాట గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకం జరగకపోతే, పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల మనం పరిశుద్ధాత్మ వశం చేయకపోతే మనం పరిశుద్ధాత్మ చేత అలంకరించబడం, మేఘం మీద కొనిపోబడలేం. కాబట్టి రాకడకు విడవబడతాను సంగతిని నిన్న కూడా నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి ఎందుకు బండ సందులోకి వెళ్ళాలి అంటే, ఒకటి జలము కొరకు, 2 రక్తములు శుద్ధీకరించబడ్డానికి, 3 ఎందుకు ఎగురు వెళ్ళావంటే ఆత్మచేత నింపబడ్డానికి. చివరి ఒక మాట చెప్పిన ముగిస్తాను. కాబట్టి ఎందుకు ఈ పౌరు ఎగురు వెళ్తుంది అంటే, ఆ బండ సందులో నుంచి తేనె దారలుగా ప్రవహిస్తుందంట. ఏం చెప్పండి ఒకసారి? ద్వితీయోపదేశకాండం తెరవండి, ఒక్క మాట చదివిస్తాను. ద్వితీయోపదేశకాండము 32:13. ద్వితీయోపదేశకాండము 32:13 వచ్చును. అడేం రాయబడింది? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వారిని ఎక్కిస్తాను. చూడండి, కొండ బండల నుండి ఏం కారుతుందంట? తేనె కారుతుంది. తేనె దేనికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, రైట్ కదా? నీరు, శుద్ధీకరణ, జీవజలపు ఊట, క్రీస్తు రక్తము ప్రతి పాపు నుండి శుద్ధీకరించి పవిత్రపరచడానికి, ఆత్మచేత నింపబడ్డానికి, వాక్యముగా మార్చబడ్డానికి కదా. మీకు తెలుసా, రేపు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు మనకు పేరు పెడతాడు. ఆ క్రొత్త పేరే వాక్యము. ఏం చెప్పండి? ప్రకటనలో కనపడుతుంది. సంఘముతో ఆయన మాట్లాడిన మాట ఇది. క్రొత్త పేరు పెడతారు, ఆ పేరే వాక్యము. పరలోకములు యేసు ప్రభు పేరు ఏంటి తెలుసా? పరలోకములు కూడా ఆయన పేరు ఏంటంటే వాక్యము. కాబట్టి వాక్యాన్ని ఐక్యపరుచుకుంటున్నారు. మనము కూడా చెప్పండి, ఈ తేనె బైబిల్లో మీకు చిన్న మాట చూపిస్తా, తీయొద్దులే. కానీ కీర్తన 19 మనకు బాగా తెలుసు. ఎప్పుడన్నా కొంచెం చదవండి, దాంట్లో ప్రాముఖ్యంగా ఒక మాట ఉంటుంది. మీరు 9, 10, 11 వచనాలు చదువుకుంటూ వెళ్తే అక్కడ ప్రాముఖ్య 10వ వచనములో మనం చూస్తే, జుంటె తేనె దారుల కంటే మధురమైనది ఎవరి వాక్యం? దేవుని వాక్యం. తేనె దేంతో సాదృశ్యం కనపడుతుందంటే వాక్యము. కాబట్టి వాక్యం అనేక రూపాలు కనపడుతుంది, వెలుగుగా, దీపముగా, అనేక చోట్ల రాయబడింది. అలాగే తేనె కూడా వాక్యానికి సాదృశ్యం. ఎందుకు ఈ పావురము క్రీస్తు గాయములోకి వెళ్తుందంటే వాక్య నామ ధరించుకోవడానికి, వాక్య రూపాన్ని ధరించుకోవడానికి, వాక్య అనుభవంలోకి వర్ధిల్లడానికి, వాక్యమైపోవడానికి. గమనించండి, ఈ పావురము బండసంలోకి వెళ్ళాలి అంటే మనమే దేవుని వాక్యమైపోవాలి. ఈ రాకడ దినములలో అనేకులకు మనము గమనించే చిన్న బైబిల్లా కనపడాలి కదా, చిన్న యేసేలా కనపడాలి. ఆయనే వాక్యం అయితే మన వాక్యం అవ్వాలి, ఆయన బైబిల్ అయితే మన బైబిల్ అవ్వాలి. కాబట్టి ఆయన ఎలాగున్నారో ఆ రూపం ధరించుకుంటే మనం సిద్ధపడతాం, అనేకులను సిద్ధపడతాను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బండ సందులలో ఎగురు నా పావురము కదా. కాబట్టి ఆ సందులోకి వెళ్ళడం, గమనించే భద్రపరచుకోవడమే కాదు, శ్రమల కాలంలో ఇప్పుడు కాలం చాలా భయంకరమైన కాలం. కాబట్టి మీ ప్రాంతమే కాదు కదా, బీహార్ లాంటి ప్రాంతమే కాదు, ఇప్పుడు విజయవాడ గమనించండి, తెలంగాణ కానీ, విజయవాడ కానీ, ఈ సౌత్ ఇండియా కానీ, నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ చూస్తున్నా క్రైస్తవానికి బాధకరమైన కాలం వచ్చేసింది, శ్రమల కాలం వచ్చింది. ఈ టైంలో మీకు ధ్యానం ద్వారా మనం మరుగు చేసుకోవచ్చు, ఎగిరి వెళ్ళి అంత సంపాదించుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అంత మాత్రమే కాదు, గమనించి ధ్యానం ద్వారా మనం ఈ 4 అనుభవాలు కదా, క్రీస్తు గమనించండి జలము ఊటను మనం ఆస్వాదించుకొని, మనము గమనించండి పవిత్రపరచుకుని రక్తములో మనము ఆయన ఆత్మచేత నింపబడి వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి వాక్యమై జీవించిన కొరకు ఈ సందులోకి వెళ్ళాలి. అట్టి క్రీస్తు గాయ అనుభవంలోకి వెళ్ళే ధన్యత దేవుడు మనల్లరకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడ వందనాలు. విన్న మాటలు భద్రపరిచి
వాక్యాంశ ప్రవక్తతో అందించమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. సరే, ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు, అయ్యగారికి నా ప్రత్యేక మన్నాతు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరణాత. క్రీస్తు అనే పండసంలోకి మనకు కలిగేటువంటి అనుభవాలు, మనకు పొందుకునే భాగ్యముల యొక్క వివరణ పరిశుద్ధాత్మ తండ్రి గారు మనదాసు ద్వారా మనకు అందించిన వారు ఉన్నారు కనుక నిరంతరము క్రీస్తు అనే పండ సందులో మనం గడపవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యము ద్వారా ప్రభు మహిమ పొంది ఉన్నారని నమ్మొచ్చు. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి చక్కటి వివరణతో కూడిన వర్తమానం మనం అందించిన దైవజనులు ఇమానుయేల్ గారికి, మరి న్యూఢిల్లీ బైబిల్ మిషన్ సంఘముల తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరణాత సమయంలో